సీఎం కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నట్లు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధుముదిరాజు తెలిపారు. చిట్కుల్ పరిధిలో నిర్వహించిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 3 దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్స్, 2 బైకులతో పాటు 40 మందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. మానవత్వంతో తాను ఈ స్థాయికి వచ్చినట్లు నీలం మధు తెలిపారు. వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని రవి నిరూపించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కేకేవీబీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు రవికుమార్, పిఎస్సిఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కొంచెం మిగతా వాళ్ళకి మీడియా సోదరులకు కొంచెం సోనియా గాంధీ ప్రకటించకపోతే ఈ తెలంగాణ ప్రజలు ఏమైతారో అని చెప్పి మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారు నా చావుతోటైనా ఈ తెలంగాణ వస్తుందా అని చెప్పి అక్కడ నిప్పు అంటించుకొని మరణించినందుకు ఆయనకు జోహార్ తెలియజేస్తున్నా. జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ శ్రీకాంతాచారి. ముందుగా ఆదర్శం ఏంటంటే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రామారావు అన్న గారు గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఏదో ఒకటి మనకు అన్ని ఉండి మనం చేస్తున్నాం. ఏం లేకుండా వికలాంగులు చాలా ఇబ్బందులు పడుతారు, వాళ్ళకి ఏదో ఒక రకంగా మనం సాయం చేయాలని చెప్పి గిఫ్ట్ ఏ స్మైల్ కింద పిలుపునిచ్చిండు. ఆ పిలుపును మేరకే నేను నా గ్రామంలో ఒక 25 మంది